దేశవ్యాప్తంగా మోడీ పాపం చాలా డల్గా కనబడ్డాడు కదా. ప్రమాణ స్వీకారం కానీ ఎన్డీఏ మీటింగ్లో కానీ ఆ 30 స్థానాలు మామూలుగా అయితే గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకోవాలి, ఓడిపోయిన వాళ్ళు బాధపడాలి. ఓడిపోయిన కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది, మాకు 30కి 50కి 80 వచ్చింది 90 వచ్చినాయని. గెలవాల్సినటువంటి సంబరాలు చేసుకున్న బీజేపీ మాకు 30 తక్కువ వచ్చినటువంటి బాధలో ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఒక దేశవ్యాప్తంగా ఒక ఉధృతంగా ఒక టెంపో క్రియేట్ చేయడానికి బీజేపీ మ్యాక్సిమం ట్రై చేసింది. అంటే 400 సీట్లు దాటితే మనం ఇంకా ఎన్నో రెవల్యూషనరీగా చేయవచ్చు అని చెప్పేసి అన్నారు. ఆ విధంగా వాళ్ళు ప్రయత్నాలు కూడా చేశారు. దాంట్లో ఏంటంటే కొంత బ్లేమ్ ఎక్కడ ఏంటంటే రిజర్వేషన్ల అంశం. వాళ్ళు చెప్పింది ఒకటైతే దాన్ని కొంచెం ఎడిట్ చేసి బయట ప్రచారం జరిగింది ఇంకో. వాళ్ళు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ఎక్కడ చెప్పలేదు. మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎప్పుడు చెప్పలేదు. మైనారిటీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించే వాళ్ళు మాట్లాడితే దాన్ని ఎడిట్ చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్నారని చెప్పేసి గగ్గోలు పెట్టారు. ప్రతిపక్షాలంతా గగ్గోలు పెట్టారు. దాంతో మైనస్లో పడ్డారు. అనుకున్న సీట్లు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షాల మీద ఆధారపడి, అంటే మిత్రపక్షాలు అయినా ప్రతిపక్షం కిందకే కాదు కదా వాళ్ళు, మిత్రపక్షాల మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేసిందికి తను స్వయంగా గవర్నమెంట్ ఫామ్ చేసుకున్న దానికి డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది ఎవరికైనా. ఆ బాధ కూడా ఉంటుంది లోపల. అంతేందుకండి మీరు చూడండి, వాళ్ళు అయోధ్య ఇష్యూని, రామాలయం ఇష్యూని దేశవ్యాప్తంగా వైరల్ అయింది. మీరు ఏమంటారు వాట్సాప్లలో కానీ సోషల్ మీడియా మొత్తం చూస్తే మ్యాక్సిమం ఇంత జరిగినప్పటికీ, ఇంత వైరల్ అయినప్పటికీ ఫైజాబాద్లో, అంటే ఎక్కడైతే రామాలయం ఉందో అయోధ్యలో ముఖ్యమైన ఘట్టం అది. 500 సంవత్సరాల పాటు జరిగిన ఇష్యూ అది. 500 నలిగింది, కోర్టులలో నలిగింది, అనేక సంవత్సరాల ఇష్యూ నలిగింది. 500 సంవత్సరాల తర్వాత ప్రజలు ఎంతో, ఇవాళ కూడా చూడండి అటు తిరుమలకి ఎంతమంది అయితే భక్తులు వెళ్తున్నారు చూడడానికి, అదే సంఖ్యలో ఇక్కడ కూడా వెళ్తున్నారు. ఉంది, 1,00,000 దాటుతున్నారు. ఇంతమంది రామాలయం చూడడానికి వెళ్తున్నారు. అటువంటి రామాలయం నిర్మించిన ప్రాంతంలో ఆ లోక్సభ నియోజకవర్గం ఫైజాబాద్లో బీజేపీ ఓడిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు, దేశవ్యాప్తంగా ఆశ్చర్యపోయారు. అక్కడున్న పండితులు అంటే చాలామంది కన్నీరు పెట్టారు. ఏంటి మనం ఇక్కడ ఓడిపోవడం ఏంటి అని చెప్పేసి. సో అది కొంచెం అందరూ బాధపడిన అంశం ఇది. సో ఓవరాల్గా మోడీ ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాలు అంటే బాగా రెవల్యూషనరీ అనేటువంటి చేయగలుగుతారా లేదా అనేటువంటి ఒక సందేహం అంటే చేస్తారు. కీలకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. 100 రోజుల్లో చాలా పెద్ద కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని ఒక మాట అన్నారు. అవి తీసుకుంటారా? కీలకమైనవి తీసుకోవాలి అంటే ఇప్పుడు మిత్రపక్షాలు అంత ఈజీగా ఒప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళను నచ్చెప్పుకోవాలి, ప్రతిపక్షాలు కోఆపరేట్ చేయవు. మీకు ఓటింగ్లో తేడా వచ్చిందనుకోండి, ప్రభుత్వం పడిపోయే పార్లమెంట్లో ఓటింగ్ జరుగుతుంది కదా, ఏదైనా ఒక బిల్లు విషయంలో ఓటింగ్ జరిగినప్పుడు మిత్రపక్షాలు కోఆపరేట్ చేయవు, ఇటువైపు ప్రతిపక్షాలు కోఆపరేట్ చేయవు. ఒక్క ఓటుతో ఓడిపోయినా ప్రభుత్వమే రిజైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత ఇక్కడ కేంద్రం మీద కూడా వెంటనే ఒకటే నిన్న జరిగిన, అంటే మొన్న క్యాబినెట్ ఏర్పాటు, నిన్న కీలకమైన పదవులన్నీ ఇచ్చారు. దీనిపైన కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే, నిర్మలా సీతారామన్ గారికి మళ్ళీ ఆర్థిక శాఖ కేటాయించడం పట్ల చాలామంది నిరుత్సాహపడ్డారండి. ఓకే, ఎందుకంటారు అట్లా? ఎందుకు అంటే ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా వడ్డింపులే తప్ప ప్రజలకు రిలీఫ్ ఇవ్వలే, రాయితీలు ఇవ్వలే, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించలే, లిమిట్ తగ్గించలే, అవన్నీ వడ్డింపులే అయినాయి. సో కాబట్టి మళ్ళీ ఆమెనేనా అని ఒక ప్రజలంతా నిట్టూర్పు నిర్మలా సీతారామన్ గారి మీద. సో ఆమె రాజ్యసభ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆర్థిక మంత్రిని, ఒకవేళ నిజంగానే ఆమె పోటీ చేస్తే ఎలా ఉండదో తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం ఇది రకరకాలుగా ఒక కొంత వ్యతిరేకత అనేది కనిపించింది. ఓవరాల్ క్యాబినెట్ కూర్పు మాత్రం బాగుంది. తర్వాత రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో ఆయన ఏం అడుగుతున్నారంటే, మీరు మిగతా
అంటే నిత్యావసర వస్తువుల లాగా మనం పర్చేజ్ చేస్తున్న ఐటమ్స్ అన్నిటికి కూడా ఒక రేట్ అనేది ఉంటుంది. ఎంఆర్పి అనే ఒక రేట్ ఉంటుంది. మీరు కాల్గేట్ ఏదో పౌడర్ కొన్నారండి, లేకపోతే టూత్పేస్ట్ కొన్నారనుకోండి, మినిమం రిటైల్ ప్రైస్ ఒకటి ఉంటుంది. అవును. అదేవిధంగా పెట్రోల్ని కూడా ఒక ఎంఆర్పి పెట్టండి. ఓకే. అండ్ జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి. అవును. పెట్రోల్ మీరు హైదరాబాద్లో ఒక రేట్ ఉంటుంది, మీరు ఆంధ్రాకి వెళ్తే ఇంకో రేట్ ఉంటుంది, తమిళనాడు వెళ్తే పాండిచ్చేరికి వెళ్తే ఇంకా తగ్గి ఉంటుంది రేట్స్. సో ఇక్కడ ఎస్జిటి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది. సో భారం అనేది ఎవరి మీద పడుతుంది? వినియోగదారు మీద పడుతుంది. అల్టిమేట్గా ఏమవుతుందంటే ఒక్క పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగినప్పుడల్లా ఏమవుతుందంటే నిత్యావసర వస్తువులన్నీ పెరుగుతాయి. అవును. వాటి మీద ప్రభావం పడుతుంది, కూరగాయల మీద భారం పడుతుంది. రైతులు కూడా తన ట్రాన్స్పోర్ట్ను దృష్టిలో పెట్టుకొని అమ్ముతాడు. పెట్రోల్ను కనుక మీరు జిఎస్టీ పరిధిలోకి తెస్తే ఇప్పుడు పర్ లీటర్ 70 రూపాయలకే వస్తుందని రాహుల్ గాంధీ గారు చాలాసార్లు చెప్పారు. అది తగ్గించమని రాష్ట్రాల పరిధిలో అంటే ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోవట్లేదు. జిఎస్టీ కౌన్సిల్లో ఉన్నటువంటి మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకుంటేనే అది సాధ్యమవుతుంది. కానీ ప్రతిసారి రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నం చేసినా ఏ రాష్ట్రం వినట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల స్వార్థం కూడా ఉంది. అవును. ఎందుకంటే వాళ్ళకు కూడా దానిపైన ఒకటి వచ్చేస్తుంది. వాళ్ళు రెవెన్యూ ఎందుకు వదులుకుంటారండి? సో దీని గురించి నెపం మాత్రం కేంద్రం ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్రోల్ పైసలు జిఎస్టీ రాకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది కదా. అన్ని రాష్ట్రాలు ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ దాన్ని ఒప్పుకోవాల్సిన భారం. అవునండి, మీరు ఆల్టర్నేట్ ఆలోచించండి. ఓకే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇష్యూని మీరు సాల్వ్ చేశారు కదా, దీన్ని అంత పెద్ద ఇష్యూ సాల్వ్ చేసినప్పుడు ఈ ఇష్యూ సాల్వ్ చేయలేరా? ఓకే. ఏమండి, ప్రజలను దృష్టిలో పెట్టుకొని అంత మీకు ఇంకా మెజారిటీ వచ్చేది కదా. అవును. ప్రజలు ఇవాళ మెజారిటీ తగ్గడానికి కూడా ఒక కారణం ఏంటంటే సతీష్ గారు, బీజేపీ ఎన్డీఏకి టోటల్ ఎన్డీఏ కూడా తగ్గడానికి ఏంటంటే మోడీ సర్కార్కి తగ్గడానికి రీజన్ ఏంటంటే ప్రజలు ఈ 10 yearsలో కొంత ఇబ్బంది పడ్డారు, అసంతృప్తికి గురయ్యారు. ఓకే. ఈ పెట్రోల్ ధరలు మిగతా నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గ్యాస్, ఓకే, వంట గ్యాస్ పెరగలేదా? భారీగా పెరుగుతూ ఉన్నది. ఎక్కడికి పోయిందండి? ఏదో ఎలక్షన్స్ ముందు మీరు ఒక 100 రూపాయలు తగ్గించారు, కానీ రేట్లు పెరుగుతున్నాయి కదా. ప్రజలు కష్టాలు పడ్డారు కదా. నోట్ల రద్దు, ఓకే, ఎంత కష్టాలు పడ్డారండి. ఓకే. మీరు ఈజీ క్యారింగ్ కోసము జరుగుతున్నది కాబట్టి మేము నోట్లు రద్దు చేస్తున్నామన్నారు. తర్వాత మీరు తీసుకొచ్చింది 2000 నోటు కదా. తర్వాత అంటే రద్దు చేశారు, కానీ అది ఈజీ క్యారింగ్ కాదా? ఇంకా 1,00,000 రూపాయలు కట్టాక ఇంతే అవుతుంది. ఈజీ క్యారింగ్ వల్ల మేము నోట్ల రద్దు చేసినాం. ఆ రీజన్ అసలు అతకలేదు ఓకే కేంద్ర ప్రభుత్వాన్ని. సో ఇవన్నిటినీ కూడా మీరు రెక్టిఫై చేసుకొని ఉంటే ఇవాళ మీకు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చేది. ఓకే. రామాలయం ఇష్యూ తీసుకురాకుండా కూడా ప్రజల నుంచి మీరు ఆదరణ పొంది ఉంటే ఇంకా మంచి మెజారిటీ వచ్చేదని నా అభిప్రాయం. ఓకే. థ్యాంక్ యూ ఈశ్వర్ రెడ్డి గారు.